తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. రక్షణ కోరువారికి నేను రక్షణను ఇచ్చేదను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కీర్తన 12:5. ప్రియ పరిశుద్ధులనైన దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, ప్రభు పరిశుద్ధ నామములో మీకు శుభములు కలుగునుగాక. రక్షణ అనగా ప్రభునితో నిత్య జీవితం, సకల ఇహలోక బంధకాల నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణం నుండి విముక్తిని పొందుకోవడం. రక్షణ అనేది మానవుడు కలుగజేసేది, లోకం ఉత్పత్తి చేసేది కాదు. దేవుడు ఇచ్చే ఉచితానుగ్రహం, కృపావరం. మరి ఈ రక్షణను పొందుకోవాలంటే మనిషికి అవసరమైనది పశ్చాత్తాపం, హృదయ పరివర్తనం, విశ్వాసం, దైవ ప్రేమ, నిరీక్షణ, పవిత్రత, నిరాడంబర జీవితం, సువార్త విలువలను జీవితపు సూత్రాలుగా అనుసరించి జీవించడం. ఇదంతా సాధ్యమయ్యేది క్రీస్తు ప్రభుని దేవుని ప్రియ కుమారునిగా, లోక రక్షకునిగా అంగీకరించి విశ్వసించినప్పుడు. రక్షణ కావాలనుకున్నవారు కేవలం బాప్తిజమం స్వీకరిస్తే సరిపోదు. బాప్తిజమంతో రక్షణ వచ్చినట్లు కాదు, కానీ రక్షణ బాటలో ప్రవేశించి జీవిస్తున్నట్లు. రక్షణ యాత్రను ప్రారంభించిన మనం చివరి వరకు దానిని కొనసాగించినప్పుడే మనం రక్షణ పొందినట్లు. కావున ప్రియ సహోదరులారా, ప్రభువు ఇస్తానన్న రక్షణను కోరుకుంటున్న మనం ముందుగా మనల్ని మనం రిక్తుల్ని చేసుకోవాలి. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సిలువలని ఎత్తుకొని మోయాలి. మరియు క్రీస్తు యందు విశ్వాసం ఉంచి జీవితం చివరి వరకు ఆయనను అనుసరిస్తూ ఆయన పవిత్ర శిష్యులముగా జీవించాలి. అప్పుడు మనం కోరుకున్న దేవుడు ఇస్తానన్న రక్షణ మన సొంతం అవుతుంది. ప్రార్థించుదము. పరిశుద్ధుడవైన మా దేవా, మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ ద్వారానే ఈ లోకానికి, మానవాళికి రక్షణ లభిస్తుంది. కానీ మేము ఈ సత్యమును గ్రహింపక దుష్ట జీవితాన్ని జీవిస్తున్నాము. మేము మా మనస్సును మార్చుకొని మీ ప్రియకుమారుడు క్రీస్తును అనుసరించి మీరు అందించే రక్షణను పొందుకుని భాగ్యమును మాకివ్వమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.